దాదాపు 283 ఎకరాల విస్తరణలో గుంటూరు, విజయవాడ నగరవాసులకే కాదు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి పేద మధ్యతరగతి ప్రజానీకానికి మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మాణం జరిపినటువంటి మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్కు ఒక్కొక్క సమస్య దారికొస్తుందని చెప్పాలి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వివిధ రోగాల నివారణ కోసం దాదాపు రోజుకి 2500 నుంచి 3000 మంది రోగులు ఇక్కడ వైద్య సేవల కోసం వస్తూ ఉంటున్నారు. 2019 మార్చి నుంచి ఓపీడీ ప్రారంభమైనప్పటికీ ఈ హాస్పిటల్ తాగునీటి సమస్య అనేటువంటిది ప్రధాన సమస్యగా మారింది. దీంతోనే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్పై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రతి వారం ఈ హాస్పిటల్కు సంబంధించినటువంటి సమస్యల కోసం ప్రత్యేకంగా ఒక సెల్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే తాగునీటి సమస్య పరిష్కారం కొలికొస్తుంది. తాజాగా మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ పడవరం వైపు ఉన్నటువంటి ఈ ఇరుకైనటువంటి రోడ్డును విస్తరణ చేయడానికి అధికారులు ముందుకొచ్చారు. 100 అడుగుల విస్తరణలో ఈ రోడ్డు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సెంటర్ డివైడర్ లైటింగ్తో పాటు ఆధునిక హంగులతో కూడుకున్నటువంటి ఈ రోడ్డు అనేటువంటి తొందరలోని పూర్తి కానున్నది. దాదాపు 1/2 కిలోమీటర్ మేర ఉన్నటువంటి ఈ రోడ్డు నిర్మాణాన్ని పూర్తయినట్లయితే ఎయిమ్స్ హాస్పిటల్కి వచ్చేటువంటి రోగులతో పాటు ఈ ఎయిమ్స్ హాస్పిటల్ మెయిన్ గేట్ పక్కనే ఉన్నటువంటి ఎకో పార్క్ కూడా మంచి కళ సంతరించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హాస్పిటల్ మెయిన్ గేట్ దగ్గర నుంచి తూర్పు వైపున బైపాస్ రోడ్డుకు అనుసంధానం చేస్తూ ఇప్పటికే ఎంతో సుందరంగా రోడ్డు నిర్మాణం దగ్గర నుంచి దాదాపు పడవర వైపు వాహనాలు ఈ ఏకకాలంలో రహదారి పరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా పార్కింగ్ నిర్మాణాన్ని రోగులు చేపడుతూ ఉన్నారు. ప్రజానికి కూడా స్వేచ్ఛగా లోపలికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఈ రోడ్డు నిర్మాణం సంబంధించి సాంకేతికపరమైనటువంటి ఉన్నటువంటి సమస్యలకు సంబంధించి ఇప్పుడే కొలికొచ్చినట్టు అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయినట్టయితే హాస్పిటల్కి ఒక్కదానికే కాదు, దాని ప్రక్కనే ఉన్నటువంటి ఎకో పార్కు కూడా మంచి భవిష్యత్తు ఉండే అవకాశాలు ఉన్నాయి. కారణం, రానున్న కాలంలో ఎయిమ్స్ హాస్పిటల్ కూడా రాష్ట్ర స్థాయిలోనే ఓ మోడల్ పార్కుగా రూపొందించడానికి అధికారులు ఇప్పటికే చర్యలు ప్రారంభించారు. ఏకకాలంలో 1000 మంది సందర్శకులు సందర్శించే విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు.